సార్ ఇట్లా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు నా దగ్గర అంటే ఏమైందో తెలియదు సార్ మాకు. తర్వాత మళ్ళీ మేము ఎట్లనో మా సొంత ఎఫర్ట్స్ తోన మేము వీఆర్ ఏబుల్ టు మీట్ కమిషనర్ సార్ ఫైనల్లీ. అప్పుడు మాకు వేరే వాళ్ళ పార్టీ ఉంటుంది కదా సార్, వాళ్ళకి మీటింగ్ పెట్టించింది సార్. మీటింగ్ పెట్టించినాక వాళ్ళ డాక్యుమెంట్స్ చూసే ఏమన్నాడు అంటే, అసలు నువ్వు ఇంత దరిద్రమో ఉన్నావు, నువ్వు అంటే ఇంత తప్పు పనులు చేస్తున్నావు, నువ్వు ఎక్కడికో వెళ్ళాలరా అని చెప్పి నాకేం చెప్పిండంటే, మేడం మీరు చిన్న పార్క్ గురించి కొట్లాడుతున్నారు కదా, మీరు పార్క్ మొత్తం కంప్లైంట్ తీసుకొని రండి అని చెప్పింది సార్ నాకు. దిస్ హ్యాపెండ్ ఆన్ January 26th. అంటే January 27th రోజు 8th రోజు నేను మళ్ళీ మొత్తం కట్ట తీసుకొని పోయినా సార్. అంటే మై స్కోప్ చేంజ్ ఫ్రమ్ స్మాల్ ఓపెన్ స్పేస్ టు బిగ్ పార్క్ అనమాట, అంటే టు యాక్ట్ ఆన్ ఇట్. దాని మీద కూడా ఏం యాక్షన్ రావట్లేదు సార్. అయితే మేము హైడ్రా ఆఫీస్కి వెళ్ళి ప్రజావాణిలో ఇస్తే ఏంటంటే 3 weeks లో వాళ్ళు దే గివ్ యూ రిజాల్వ్ చేస్తామని చెప్పి వాళ్ళే డిక్లేర్ చేసిండ్రు. అంటే ప్రజావాణిలో ఇద్దామంటే వాళ్ళు ఏం చేసిండ్రు, ప్రజావాణిలో వద్దు, ఇది ఆల్రెడీ మీది కేసు ఉంది కదా అని చెప్పి మాది పక్కకు పెట్టేసింది సార్ కేసు. అంటే వేరే సైడ్లో ఇన్వాల్వ్ అయ్యమన్నారు అనమాట. అయితే మేము ఇన్వాల్వ్ ఇచ్చినాక కూడా మేము 30-40 days దాకా కూడా మేము చేస్తే అసలు ఏ ఆఫీసర్కి అది ఏమంటారు హ్యాండ్ ఓవర్ కాలేదు సార్. అది అంటే ఏంటి ఇట్లా అని చెప్పి మేము ప్రజావాణి నుంచే పోతామని మేము పోతే ఇట్లనే ఒక ప్రెస్ ఉన్నారు సార్ అక్కడ హైడ్రాలో, ఒక పొలిటికోస్ అని ఒక ప్రెస్ ఉండే సార్ అది. అయితే వాళ్ళు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయమన్నారు సార్. మమ్మల్ని ఇంటర్వ్యూ చేయమంటే మేము చెప్పినాం సార్. అయితే మేమేం చెప్పినా అంటే జెన్యున్ గా ఐ ఎక్స్ప్రెస్డ్ మై యాంగర్ అనమాట. ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ హైడ్రా ఇట్లా అని చెప్పి. మా దగ్గరికి ఒక ఆఫీసర్ సార్, ఎస్పీఓ ఎవరో అంట, వచ్చి అందరి ముందర వచ్చి మమ్మల్ని జస్ట్ మ్యాన్ హ్యాండిల్డ్ సార్. వాళ్ళు వచ్చి పట్టుకొని, ఎవడ్రా నువ్వు, ఒక్క పేపర్ పట్టుకొని వచ్చి నువ్వు కేస్ అని తిరుగుతున్నావు, నువ్వు అటెన్షన్ సీకింగ్ కోసము మా హైడ్రా పేరు ఖరాబ్ చేద్దామని వచ్చినావు అని చెప్పి దే లిటరల్లీ అందరు ఆఫీసర్లు అందరు వచ్చి మమ్మల్ని అంటే లిటరల్లీ దేవర్ లైక్ హిట్టింగ్ అనమాట. ఆఫీస్ నుంచి మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టేసింది సార్. అయితే నేను నా కేసు ఎక్కడ ఉందని చెప్పి ప్రతి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి ఒక కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఉంటారు సార్. అయితే ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఎవరు అనేది నాకు చెప్పిండ్రు అనమాట. వాళ్ళు చెప్తే నేను ఆ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి సార్ నా స్టేటస్ ఏంది కనుక్కుంటా అని చెప్పి అడిగిన అనమాట. అడిగితే వాళ్ళు ఆ అబ్బాయి పాపం జస్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూస్తున్నారు సార్ కంప్యూటర్లో. అసలు కంప్యూటర్లో ఎంట్రీయే లేదు సార్ నా ఫైలు. అయితే ఎక్కడ పోయింది, లేదు నా ఫైల్ ఎంట్రీ అని చెప్పి నేను చుట్టుముట్టు చూస్తే అక్కడెక్కడో పెట్టింది అనమాట గోడ దగ్గర. పోయి చూస్తే దాని మీద ప్రయారిటీ అని రాసింది సార్ నా కేసు మీద, కానీ ఆ కేసు మాత్రం అసలు కంప్యూటర్లో రిజిస్ట్రీయే లేదు అసలు. అయితే ఏంటి ఇది రిజిస్ట్రీ కాలేదని చెప్పి నేను ఫైల్ తీసుకొని ఎనీవే ఐఎమ్ ఇన్ ద హైడ్రా ఆఫీస్, సో ఐ విల్ గివ్ ఇట్ టు కమిషనర్ సార్ డైరెక్ట్లీ అని చెప్పి నేను తీసుకున్నా సార్. ఇప్పుడు వాళ్ళకి ఇన్సల్ట్ కదా పేపర్ ఫైల్ నా దగ్గరకు వచ్చే వరకు. ఇక వాళ్ళు సార్ వాళ్ళు ఏం చేస్తుంది సార్, అప్పుడు ఇక వాళ్ళు ఎఫర్ట్స్ మొదలు పెట్టింది సార్. వాళ్ళు ఫైల్ వాళ్ళ దగ్గర తీసుకోవడానికి అని చెప్పి మొత్తానికి వచ్చి మా దగ్గరకు వచ్చి, మేడం మీ పని మేము మీకు చేపిస్తాము, ఒక 2 days లో మేము మీకు కొత్త ఆఫీసర్ని మీకు అసైన్ చేస్తాము, మీరు వెళ్ళండి అని చెప్పి మా దగ్గర నుంచి ఫైల్ తీసుకున్నారు సార్. తీసుకొని ఉన్నాక ఆ రోజు ఏ రోజు సార్, ఇది జనవరి ఎప్పుడు సార్, ఇది ఎప్పుడు కొట్లాట అయింది, ఇది ఇప్పుడు ఈ కొట్లాట అయింది ఇప్పుడు ఫిబ్రవరిలో ఎప్పుడో కొట్లాట అయింది సార్. ఇంతవరకు కూడా మళ్ళీ హైడ్రా నుంచి ఒక్క ఎంక్వైరీ కూడా రాలేదు సార్. అయితే ఇది పోనీయండి, ఎంక్వైరీ కాలేదు. అదే ప్లేస్ లో వచ్చి వాళ్ళు నేను ఏదైతే కేసు పెట్టినో హైడ్రా కేసు, అక్కడే వచ్చి వయలేషన్స్ చేసేసి గోడలు వల్ల కొట్టుకోవడము, రోడ్లు చేయడం అని చెప్పి హైడ్రా వాళ్ళు వచ్చి వయలేషన్స్ చేస్తున్నారు సార్. అండ్ హైడ్రా ఆఫీసర్ని మనము అడుగుతాం కదా సార్ ఇప్పుడు, ఎందుకంటే హైడ్రా ఆఫీస్ పోతే మేమిద్దరం వచ్చినామని తెలిసి మమ్మల్ని పంపించేస్తారు సార్. ఆఫీసర్ లేడని చెప్పేస్తారు మాకు. అంటే దే డోంట్ వాంట్ అస్ టు మీట్ సార్ అనమాట. సార్ బిజీగా ఉన్నాడు. కాకపోతే నేను కమిషనర్ సార్ని నేను బ్లేమ్ చేయట్లేదు, ఎందుకంటే ఆయనకు తెలుసో లేదో ఇవన్నీ విషయాలు మధ్య జరుగుతున్నట్టు. మధ్యలో వాళ్ళకున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలియదు. అయితే మేము 4-5 సార్లు చెప్పినప్పుడు కమిషనర్ సారు వింటాడు, తర్వాత బ్లాక్ చేసేస్తాడు నెంబరు. ఫోన్లో బ్లాక్. ఇప్పుడు నా నెంబర్ బ్లాక్ అయిపోయింది, మా హస్బెండ్ నెంబర్ బ్లాక్ అయిపోయింది, నా కొడుకుల నెంబర్లు బ్లాక్ అయిపోయినాయి, అందరి నెంబర్లు బ్లాక్ అయిపోయినాయి సార్. అయితే ఇదేంటంటే సార్, కేసు పార్క్ ఉంది కదా మొత్తము, ఆ పార్క్ అనేది నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో పార్క్ అని ఉంటుంది సార్. అంటే నా డాక్యుమెంట్ ఉంటుంది అనమాట. దాన్ని మొత్తం దాన్ని ఇల్లీగల్ గా రెక్టిఫికేషన్లు చేసేసి మొత్తం చేంజ్ చేసేసింది సార్ మొత్తము. అంటే ఒక బిల్డర్ కి గ్రీడ్ ఉంటుంది సార్, తినాలని చెప్పి, స్థలం తినాలని చెప్పి. కానీ ఆ గ్రీడ్ అనేది మీకు ఆఫీసర్స్ హ్యాండ్స్ కలిస్తేనే అది గ్రీడ్ అనేది ఏమంటారు
మెటీరియల్ అవుతుంది అనమాట. అట్లా ఫస్ట్ లో రెక్టిఫికేషన్ డాక్యుమెంట్స్ అని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే మొత్తం చేంజ్ చేసేసింది సార్. అయితే మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాము, మీకేంది ప్రాబ్లం అంటే వీఆర్ ద డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ పార్టీ అనమాట. ఎందుకంటే మా ప్లాట్ ని ఫుట్బాల్ లాగా వాడుకున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు నా ప్లాట్ సౌత్ ఈస్ట్ లో ఉందనుకోండి, సౌత్ వెస్ట్ లో వేసేసిండ్రు. సౌత్ వెస్ట్ లో వేసినప్పుడు ఎందుకు వేసిండ్రు అంటే అదొక రెక్టిఫికేషన్ డాక్యుమెంట్. ఆ రెక్టిఫికేషన్ చేసినప్పుడు దే చేంజ్ ద బౌండరీస్ అనమాట. పార్క్ తీసుకుపోయి ప్లాట్ వేయడము అట్లా. అయితే మొత్తము మేము లండన్ లో ఉండే సార్, మేము ఇండియాకి వచ్చే వరకు ఆల్రెడీ మొత్తం ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. ఒక ప్లాట్ మీరు లేఅవుట్ చూస్తే ఒక ప్లాటే చూపిస్తారు సార్, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం 2 ప్లాట్లు ఉంటుంది. మీరు ఇప్పుడు గ్రౌండ్ లోకి వస్తే 4 ప్లాట్లు ఉంటాయి సార్. అక్కడ ఎల్ఆర్ఎస్ ఉండేది ఒకటే, కానీ ఎల్ఆర్ఎస్ కి అగేన్స్ట్ గా పర్మిషన్లు, టీజీబీ పాస్ కి అగేన్స్ట్ గా పర్మిషన్లు ఇచ్చేసి కోర్టు ఆర్డర్ ఉంటే కూడా వయలేట్ చేసేసి ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే సార్, అక్కడ మేమేమో ఇంతగానో తిరుగుతున్నాం సార్. వాట్ ఎవర్ మే బి ద రీజన్ వీఆర్ ఫైటింగ్ ఆన్ దిస్ కేసు. నాకు పార్క్ కాదు కదా, నాకు అసలు రోడ్డు కూడా లేదు సార్. ఇప్పుడు నాకు 16 feet కార్నర్ ఉంటుంది. నాకు వాళ్లకు ఎవరైతే ఎంక్రోచర్ చేసి వాళ్ళ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలనో వాళ్ళకేమో ఆ ఓపెన్ స్పేస్ అంతా పార్కింగ్ అయిపోయింది. హైదరాబాద్ వచ్చి గోడగూల కొట్టొచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసిండ్రు. మున్సిపల్ కమిషనర్ ఏమో 30 feet రోడ్ ఉంది 2 కాలనీలకు అని చెప్పి 30 feet రోడ్ వేసేసిండు. అది కూడా ఎంటరింగ్ ఇంటూ ద ఇంట్రీమ్ ఆర్డర్ అనమాట. హీ ఈస్ ద వన్ హూ ఈస్ సపోజ్ టు ఎన్ఫోర్స్ ద ఇంట్రీమ్ ఆర్డర్, బట్ హౌ కెన్ హీ బ్రేక్ ద ఇంట్రీమ్ ఆర్డర్ బై హిమ్సెల్ఫ్ సార్? అది కూడా 30 feet రోడ్ వేసినామని, ఆ పేపర్ ఎక్కడుంది, 30 feet రోడ్ వేసినామని చెప్తున్నారు సార్ పబ్లిక్ గా అనమాట. హైడ్రా, మీరు కమిషనర్ హైడ్రా అని చెప్పి మీకు ట్విట్టర్ లో హ్యాండిల్ ఉంటది కదా, అక్కడ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు కదా సార్ వాళ్ళు చేసిన ప్రతిసారి. దానిలో 30 feet రోడ్ వేసినామని చెప్తుంది సార్, కానీ మీరు గ్రౌండ్ లో చూస్తే మీకు 16 ఉంటుంది సార్. అక్కడ అన్ని అబద్ధాలు ఎందుకు చెప్పుకోవాలి సార్ మీరు? ఈవెన్ మీకు ఒకవేళ రోడ్డు ప్రజలకు మీకు రోడ్డు ఇవ్వాలనుకున్నా కూడా యూ కెన్ వెయిట్ ఫర్ కోర్టు ప్రొసీడింగ్స్ టు కంప్లీట్ కదా. అండ్ దీస్ పీపుల్ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్టే పిటిషన్ వేసుకున్నారు సార్. అంటే మాకున్న దానికి స్టే పిటిషన్ ఉన్నప్పుడే వాళ్ళు మొత్తము, ఇప్పుడు చూడండి మీరు, నిన్న ఒకటి కాంక్రీట్ మిక్సర్ ఉంటది కదా సార్, అది వచ్చింది వాళ్ళ ఇంటి ముందర రోడ్ వేసుకోనికి. నేను 100కి కాల్ చేస్తున్నా, అసలు నా 100 కాల్సే పోతలేవు సార్. నా 100 కాల్స్ పోతలేవు. మీరు కెన్ యూ బిలీవ్? 100 ఫోన్ చేస్తే నీకు ఫస్ట్ ఒక మెసేజ్ వస్తుంది సార్, యు ఆర్ హియర్ అని చెప్పి, అంటే నా లొకేషన్ నా ఫోన్ నెంబర్ చూపించి వస్తుంది అనమాట. ఆ కాల్ ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. అది ఏంటి సార్ ఇది? నేను ఎట్లా అంటే ఇది నాకున్న ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు బిల్డర్ వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ పోల్స్ పెట్టిస్తారు కదా, అవి తీసి పడేసిండ్రు. మాకు అన్ని ఫుట్పాత్ మార్కింగ్స్ ఇస్తారు కదా సార్, అవన్నీ తీసి పడేసి 16 feet రోడ్ చేసుకున్నాడు. ఎవరి అబ్బా సంబంధం చేసుకుంటారు సార్ వాళ్ళకన్నీ? ఇప్పుడు నా ప్లాట్ ప్రకారం నాకు ఎల్ఆర్ఎస్ లో 40 feet ఉంటుంది సార్ నాకు, కానీ నాకు ఇప్పుడు 16 feet నాకు, అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ అగేన్స్ట్ వయలేషన్ సార్, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ వయలేషన్. అండ్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళకి ఫేర్ అనమాట. మొత్తము పోలీసు వాళ్ళు ఏమో 100కి యాక్ట్ చేస్తలేరు, హైదరాబాద్ వచ్చి రోడ్ వేసి వాళ్ళు ఇంట్రీమ్ వయలేషన్ చేసి వాళ్ళు చేస్తున్నారు. అంటే దే ఆర్ ఆల్సో సిట్టింగ్ ఆన్ మై కంప్లైంట్స్. 8-9 నెలల నుంచి వాళ్ళ సిట్టింగ్ నా కంప్లైంట్స్ ని పనిచేస్తలేరు వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం నా పిటిషన్ కి ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో వచ్చి మాకు గొడవ ఉంది సార్, గొడవ వల్ల కొట్టినంటే పలగొట్టుకో నువ్వు. కాకపోతే అక్కడ సేమ్ వేరే పిటిషన్ కూడా ఉంది కదా సార్. సో 2 ఉన్నప్పుడు మీరు ఎట్లా వల్లగొడతారు సార్? అది వచ్చి అవును ఇక్కడ కూడా మళ్ళీ పిటిషన్ ఉంది కదా, వెయిట్ చేద్దాం కొన్ని రోజులు అని చెప్పి మీరు వెయిట్ చేయాలి. లేకపోతే మీరైనా మాకు ఏదైనా డైరెక్షన్ ఇవ్వండి, మీ ఇన్వెస్టిగేషన్ చేసి మీరు ఇది కోర్టులో పెట్టుకోండి అని చెప్పి. ఇక మున్సిపల్ కమిషన్ ఏమో రోడ్లు వేసేస్తున్నాడు సార్ వాళ్ళకి. అసలు మేము ఎక్కడ పోవాలి సార్? కోర్టుకి వెళ్తే ఇప్పుడు కోర్టులో కంటెంప్ట్ వేసినాం సార్ మేము, కానీ వాట్ ఇస్ ద పాయింట్ సార్ ఇవన్నీ ఇట్లా చేస్తుంటే? ఇప్పుడు మమ్మల్ని ఏమి చేసినా కూడా మాకు ఏం గ్యారంటీ లేదు సార్ మా లైఫ్ ని. ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కేస్ ఈస్ జస్ట్ అన్బిలీవబుల్. ఇప్పుడు ఎవరైతే దొంగ పేపర్లు పెట్టుకున్నారో అని చెప్పిందో వాళ్ళ పేపర్లు ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి మేము ప్రజావాణిలో ఒక కేసు పెట్టినాం సార్. ఈ రోజుకి 1 month అవుతుంది. అది డీజీపీ ఆఫీస్ నుంచి, డీసీపీ ఆఫీస్ నుంచి, ఏసీపీ ఆఫీస్ నుంచి ఎస్ఎస్ఓకి వెళ్ళాలి. ఇంతవరకు ఎవరు ఇన్వెస్టిగేషన్ కే రాలేదు సార్. నేను ఎందుకు సార్ మీరు ఇన్వెస్టిగేషన్ కి రావట్లేదని చెప్పి నేను ఫోన్ చేస్తే కొంచెం గట్టిగా అడుగుతాం కదా సార్, మనకు యాంగర్ ఉండి కామ్గా అయితే అడగాం కదా సార్ మనం, సార్ ఎందుకు రావట్లేదు సార్, వై యు ఆర్ టేకింగ్ సో మచ్ డీలే అంటే నువ్వు ఎక్కదొక్క మాట్లాడితే నీ మీద కేసు ఫైల్ చేస్తా అంటున్నారు. ఇదే టాపిక్ లో లాస్ట్ ఇయర్ కూడా
మా ఇంటి ముందున్న ఫుట్పాత్ అంతా డిస్ట్రాయ్ చేసేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్. 100కి ఫోన్ చేస్తే వస్తారు సార్ వాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఎంక్రోచర్స్ గా ఫేవర్ చెప్పాలంటేనేమో ఇక్కడ వాళ్ళు వాటర్ లైన్ వేసుకుంటుంటే మళ్ళీ వాళ్ళకి వాటర్ కావాలి కదా, వాళ్ళు మెట్లు కట్టుకొని వెళ్ళిపోవాలి కదా అని చెప్పి వాళ్ళకు ఫేవర్ గా చెప్తారు. అదే ఎంక్రోచ్మెంట్ మీద యాక్ట్ కావాలంటేనేమో సివిల్ కేసు అని చెప్పి వెళ్ళిపోతారు సార్ పోలీస్ వాళ్ళు. ఆ రోజు ఏసీపీ దగ్గరికి వెళ్ళి నేను చెప్తే నీ మీదనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా అని చెప్పి నన్ను ఎలగొట్టేసింది సార్. ఆ పేపర్ నా మొఖాన పడేసి నేను కంప్లైంట్ ఇస్తాగా సార్, ఆ కంప్లైంట్ పేపర్ నా మొఖాన కొడేసి వాళ్ళు వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలంటారు? ఇంకా ఈ హైడ్రాది డెమాలిషన్ అయిన రోజు కూడా సార్ నేను కష్టపడి నేను వెతుక్కొని నేను నెంబర్లు తెచ్చుకుంటే మీడియావి మొత్తం మీడియా అంతా వాళ్ళకి కవర్ చేసి వాళ్ళకి జైలు కొట్టించి వాళ్ళని పంపించింది సార్. మీరు హైడ్రాది మీరు నా దగ్గర ప్రింట్ లేదు, ఇది మొత్తం ఒకటి చిన్న అన్ని అబద్ధాలే సార్. హైడ్రా ఏం చెప్తుందంటే 2 కాలనీలకు కలిపి 30 ఫీట్ల రోడ్డు ఉంది, మేము 30 ఫీట్ల రోడ్డు వేసినామంటుంది. అక్కడ అసలు 30 ఫీట్ల రోడ్డే లేదు సార్. ఏ కాలనీ వాళ్ళైతే కంప్లైంట్ ఇచ్చిండ్రు అంటుండ్రో అసలు ఆ కాలనీ వాళ్ళు కంప్లైంటే ఇవ్వలేదు సార్. ఎందుకంటే మా కాలనీ లెటర్ హెడ్ నుంచి కంప్లైంట్ పోవాలి కదా, మా కాలనీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు, వేరే వాళ్ళు గిరిదారి అనేవాళ్ళు. ఇంకోటి ఏం చెప్తారంటే వాళ్ళు హైడ్రా కమిషనర్ వచ్చి థరో ఇన్స్పెక్షన్ చేసిందని చెప్తారు. అసలు కమిషనర్ రాలేదు సార్ అక్కడికి. అంటే వీ హ్యావ్ డన్ దిస్ ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ అంట. మళ్ళీ థరో ఇన్వెస్టిగేషన్ ఉంటే యూ డోంట్ నో హౌ దెర్ ఈస్ అన్ ఇంటర్వ్యూ ఆర్డర్ ఎగ్జిస్టింగ్ అని చెప్పి. అండ్ మా కేసులేమో 8 నెలల నుంచి ఉంటే మా కేసుని పట్టించుకుంటలేరు. 2 వీక్స్ కోసం ఎవడో గొడవ వెళ్ళగొట్టామని చెప్పిండని చెప్పి వాళ్ళ కేసుని అంత ఆగమేఘాల మీద అంత యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఏముంది సార్? అది కూడా అదే రోజు రోడ్డు వేయాల్సినంత అవసరం ఏముంది సార్? అంటే ఇవన్నీ ఏంటంటే మున్సిపల్ కమిషన్ ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్ ని హీఈస్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ అన్నమాట. అంటే ఇంకొక ఐరనీ ఏంటంటే సార్ ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఈ ఓపెన్ స్పేస్ అనేది 25 ఫీట్ రోడ్ అని ఏమంటారని దొంగ డాక్యుమెంట్ ఉంది సార్. అయితే ఈ మున్సిపల్ కమిషనర్ ఇక్కడ ఉండే ఇండియాలో ఉండే ఓపెన్ స్పేస్ ని ప్రొటెక్ట్ చేస్తలేడు కానీ ఆ కమిషనర్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఇక్కడ ఉన్నాడంట. ఆయనను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కి పంపించింది జిహెచ్ఎంసీ. ఎందుకు అంటే ఓపెన్ స్పేస్ గురించి పార్కుల గురించి మాట్లాడాలంట. ఇండియాలో మన ఇంటి దగ్గర ఉన్నది మనం ఏం చేస్తలేం కానీ బయటకి ఎక్కడికో వెళ్ళి మాట్లాడాలంట సార్. ఇవన్నీ నేను హైడ్రాలో అడిగిన సార్. నేను ఆ సార్ ఒకసారి ఎవరో అంటే ఇదంతా ఏంటంటే దే ఆర్ ఆల్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ అని మాకు అనిపిస్తుంది సార్. ఇది మా కేసు చిన్నదో పెద్దదో తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతం నా కేసు ఎంఏయుడి ఉన్నాడు కదా సార్ దానకిషోర్ సార్, దానకిషోర్ ఆఫీస్ నుంచి డిటిసిపి ఆఫీస్ నుంచి ఒక ఆర్డిడి రిపోర్ట్ అని ఉంటుంది, ఇన్స్పెక్షన్ రిపోర్టు. ఆ రిపోర్టుతో హెచ్ఎండిఏ దగ్గరికి వెళ్ళింది సార్. హెచ్ఎండిఏ దగ్గరికి March 24th నేను వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడినా. ఇంతవరకు వాళ్ళ దగ్గర అసలు ఏమి తయారే చేయలేదు సార్. అండ్ వాళ్ళు అంటుండ్రు ఇంకొకటి ఈ పేపర్ రాలే ఆ పేపర్ రాలే అంట సార్. అంటే ఎవ్రీథింగ్ ఏంటంటే యువర్ ఇంటెన్షనల్లీ డిలేయింగ్ ఇట్. అదే మనం ఇప్పుడు నేనే ఒక వైలేషన్ చేసినా అనుకోండి, ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి అన్ని కూలగొడుతున్నారు అన్ని, మళ్ళీ కూలగొట్టినప్పుడు నువ్వు ఆఫీసర్లు చేసే తప్పులు కూడా మనం నువ్వు చూసుకోవాలి కదా. వై యు ఆర్ షోయింగ్ సో మచ్ పార్షాలిటీ టు ప్రొటెక్ట్ అన్ ఆఫీసర్, బట్ వెన్ అన్ ఇండివిజువల్ ఈస్ డూయింగ్ సమ్ వైలేషన్ వై యు ఆర్ బీయింగ్ సో హార్ష్ ఆన్ దెమ్? ఇదంతా ఆఫీసర్లు ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం సార్. ఇది ఏంటి సార్? ఒక్క కమిషనర్ ఇంపార్టెంటా గవర్నమెంట్కి? అండ్ ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ కూడా ఆయన కాదు సార్ చేసింది, ఆయన కంటే ముందున్న కమిషనర్ చేసింది. ఈ కమిషనర్కి కలెక్టర్ చెప్పింది యాక్షన్ తీసుకోమని చెప్పి. అయితే కలెక్టరు మాకు ఫైనల్ హియరింగ్ పెట్టేసి she concluded that we are correct and he told the municipal commissioner to take action, but it is oral anamata and she is not giving any paper రిటర్న్ ఆర్డర్ ఇస్తలేదు అనమాట. ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ తిరుగుతాం సార్, కొంగారకలానికి వెళ్ళాలి మేము. అదే మళ్ళీ నేను నోడల్ ఆఫీసర్ ఉంటుంది సార్ ఇక్కడ దివ్యా మేడం అని చెప్పి, ఆమె దగ్గరకు వచ్చి నేను మ్యాటర్ ఎస్కిలేట్ చేస్తే నన్ను సాయంత్రం దాకా కూర్చోబెట్టిండు. కలెక్టర్ రిపోర్ట్ ఉందంట కూర్చోబెడతా అని చెప్పి కలెక్టర్ రిపోర్ట్ ఇవ్వకుండా మున్సిపల్ రిపోర్ట్ ఇస్తున్నారు సార్. నేను గట్టిగా అడిగిన మేడంని, దివ్య మేడం అని ఉంటారు, మేడం మీరు సాయంత్రం వరకు నన్ను కలెక్టర్ రిపోర్ట్ ఇస్తాను కూర్చోబెట్టిండ్రు, యువర్ హ్యాండింగ్ ఇట్ ద మున్సిపల్ రిపోర్ట్, నాకు ఐ డోంట్ వాంట్ మున్సిపల్ రిపోర్ట్, ఐ ఆల్రెడీ హ్యావ్ ఇట్ అంటే కొంచెం గట్టిగా అడిగే వరకు ఆమె అంటే షీ ఈస్ ట్రైయింగ్ టు హెల్ప్ మీ బై సెండింగ్ మీ టు డిఫరెంట్ ఆఫీసర్స్, బట్ ఐ థాట్ దట్ షీ ఈస్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్ ద ఆఫీసర్స్. అంటే ఎందుకు జరుగుతలేదు ఏంటంటే నేను అనుకున్నాను అనమాట. అయితే మీరు అక్కడికి ఎవరికి మన రేరా ఆఫీస్ హెడ్ దగ్గరికి వెళ్ళండి, డిటిసిపి హెడ్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తుంది సార్ మేడం. అంటే నేనేం అడిగిన మేడంని, ఓకే మేడం ఐ విల్ గో వేర్ ఎవర్ యూ వాంట్ మీ టు గో, బట్ ఐ వాంట్ టు నో వాట్ హ్యాపెండ్ విత్ ద కలెక్టర్ థింగ్, because I went 10-20 times to that Kongarakalan office. I waited for her
ఎన్ని అంటే ఒక 5-6 గంటలు కూర్చున్నా సార్ ఆఫీస్లో. కూర్చుంటుంటే మేము పోయినప్పుడల్లా, యు నో హౌ ఇట్ ఈస్ రైట్, కూర్చుంటే అంత కష్టపడి మేము ఫైనల్ హియరింగ్ చేయించుకుంటే వీ నీడ్ సమ్ ప్రూఫ్ కదా అయినట్టు మాకు. దాని ఏంది మేడం అంటే షీ గాట్ యాంగ్రీ ఆన్ మీ. ఏంటి నువ్వు అసలు, నీకు హెల్ప్ చేద్దామని ట్రై చేస్తుంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి బెదిరి చేస్తుంది అని వచ్చి, నువ్వు లండన్ కన్నావో నువ్వు ఎక్కడికన్నావో నువ్వు అని చెప్పి నన్ను గదిరించి పంపించేసింది సార్ మేడము. అసలు ఎట్లా అంటే మొత్తం లిటరల్గా బ్రేక్అవుట్ అవుతారు అయితే చూడండి అట్లా అనమాట. సరేలే అని చెప్పి మేడం చెప్పింది అని చెప్పి నేను రెరా ఆఫీస్కి వెళ్ళి, ఆ రెరా చీఫ్ ఉంటారు కదా సార్, ఆ సార్తో మాట్లాడినా చాలాసేపు, డిటీసీపీ డైరెక్టర్తో మాట్లాడినా సార్. అంతా మాట్లాడి మళ్ళీ మేడం దగ్గరకు వచ్చి, మేడం వాళ్ళు ఇట్లా అన్నారని చెప్పి వస్తే, డోంట్ లై అంట సార్ మేడం. అంటే వై షుడ్ ఐ లై సార్? నేను నాకు ఆల్మోస్ట్ 49 ఇయర్స్. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుకున్నా, మెకానికల్. నేను ఐఎమ్ ఏ టాప్ స్టూడెంట్ మా క్లాస్లో, అంటే వన్ ఆఫ్ ద టాపర్ నేను ఇంజనీరింగ్ వరకు. అమెరికాకి వెళ్ళిన, నేను అమెరికాలో ఎంఎస్ చదివిన, అమెరికాలో ఏంటి జాబ్ కూడా చేసిన. మా హస్బెండ్ కూడా సూరత్ కల్లో చదువుకున్న మంచి టాప్ మెరిట్ క్యాండిడేట్. మేము అన్ని కంట్రీలు తిరిగి వచ్చినాం సార్ మేము. అంటే ఇక్కడే కాదు, మాకు లై చేయాల్సిన అవసరం ఏముంటుంది సార్? మాకు లై చేయాల్సిన అవసరం ఏముంటుంది సార్? హైదరాబాద్ అందరూ మమ్మల్ని బయటికి ఎట్టాల్సిన అవసరం ఏముంటుంది సార్ మాకు? వాట్ వీఆర్ ఆస్కింగ్ ఈజ్ అకౌంటబిలిటీ. అంతే కదా సార్ మేము అడిగేది. నీకు స్కోప్లకు రాకపోతే నా స్కోప్లకు రాదని కొట్టేసాయి కేసు, కొట్టేసేయచ్చు కదా. కొట్టేయకుండా వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? బ్లాకులు చేయడము, హ్యూమిలియేట్ చేసి బయటికి పంపించడము, లై చేయొద్దనడము, ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్సే చేస్తే ఇంకా ఏంటి సార్ ఇది? ఏం కావాలంటే మా కేసు ఎందుకు పెండింగ్ అంటే, ఇప్పుడు ఏమైందంటే సార్, మేము ఎవరి మీద అయితే కేసు ఫైట్ చేస్తున్నామో దే హ్యావ్ బికమ్, ఇప్పుడు మీరు చూస్తే అక్కడ వచ్చి మంచిగా ప్రాపర్టీ అయిపోయింది సార్ వాళ్ళది. అంటే అంటిల్ అండ్ అన్లెస్ గవర్నమెంట్ వాళ్ళు చూపిస్తున్న దాన్ని పక్కకు పెట్టేసి డాక్యుమెంటల్గా వెళ్తే వాళ్ళ హౌసెస్ డెమాలిష్ అయిపోతాయి. కానీ వాళ్ళు ఎట్లుందంటే ఇప్పుడు కింగ్ లాగా బతికేస్తున్నారు సార్ వాళ్ళు. వై దే ఆర్ లివింగ్ లైక్ ఎ కింగ్ అంటే, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ హార్డ్ వర్క్ లైక్ అస్. ఎందుకంటే they are protected by officers. Officers are not protecting them because they are some relatives or something. They are protecting themselves. వాళ్ళకి ఇప్పుడు రోడ్డు కాదు కదా, ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. ఒక్క యాక్షన్ కూడా లేదు సార్. అసలు ఇంటర్వ్యూ ఆర్డర్లు వయలేట్ అవుతున్నాయి. పోలీసు వాళ్ళ దగ్గర మేము తిట్లు తింటున్నాం సార్. మేము పోలీసు వాళ్ళ దగ్గర అయితే, ఎందుకమ్మా ఊకే ఫోన్ చేస్తామని. సార్ మా ప్లాట్ 500 స్క్వేర్ యార్డ్ సార్. అయితే మా ప్లాట్ మేము 2005, నేను చెప్తున్నాను, మా ప్లాట్ పేరు ఫార్చ్యూన్ మెడోస్, కిస్మత్పూర్, బండ్లగూడ, జాగిర్. ఓకే ఓకే. 2005లో పర్చేస్ చేసినాను సార్. కిస్మత్పూర్, బండ్లగూడ, జాగిర్. కిస్మత్పూర్ సార్ మాది. మా ప్లాట్ పేరు 500 స్క్వేర్ యార్డ్ సార్. అయితే మేము చివరికి లేఅవుట్ సార్ వెంచర్ ఫార్చ్యూన్ మెడోస్, ఫార్చ్యూన్ మెడోస్. ఫార్చ్యూన్ సార్, FORTU, ఫార్చ్యూన్ మెడోస్. వెస్ట్ అంటే లేలే మెడోస్ అంతే, మెడోస్, ఫార్చ్యూన్ మెడోస్. This is right opposite the new Bandagooda Jagir Municipal Corporation office. Right opposite there. Bandagooda Jagir Municipal Corporation office. Right opposite there. అండ్ ఇవన్నీ జరిగేది కూడా మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగానే. ఇక మీరు చూడండి. అయితే సార్ ఇది బ్రోచర్ లేఅవుట్ చూసి కొనుక్కున్నాం సార్ మేము. అది ప్లాట్లు ఎన్నంటే అంటే మీకు తొందర అవుతుందేమో అని సార్. ఇక్కడ ప్లాట్ల కౌంట్ ఎప్పుడు చేయలేదు సార్ మేము. ఇది మేము బ్రోచర్ లేఅవుట్ అనమాట. అయితే ఈ లేఅవుట్ చూసి కొనుక్కున్నాం సార్. సార్ 18 acres సార్. Entire venture is 18 acres. ఆ ప్లాట్లు ఎప్పుడు కౌంట్ చేయలేదు సార్ మేము. అంటే చేసినా కూడా మర్చిపోయినామే. మేము 17 acres సార్, 17 to 18 acres సార్.
కౌంటర్ 169 plots. సార్ మేము మా ప్లాట్ నెంబర్ B35. B35. We bought it in 2005. మా ప్లాట్ లెక్కనే ఉంది సార్ అది. ఇల్లు కట్టుకున్నాం మేము. మాదుంది. అయితే మేము ఎందుకు కొనుక్కున్నామంటే సార్ ఇది ఎంట్రెన్స్ నుంచి ఇక్కడ ఎండ్ అన్నమాట మాది. ఇంత డెడ్ ఎండ్ వరకు వెళ్ళి మేము ఎందుకు కొనుక్కున్నామంటే పార్క్ ఉందని కొనుక్కున్నాం సార్. చివరికి ఉంటుంది, పార్క్ ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది అని కొనుక్కున్నాం సార్. మాది కార్నర్ బిట్ అన్నమాట. అయితే 2005లో కొనుక్కున్నాం సార్ మేము ఇది. సార్ ప్రాబ్లం అంటే ఇప్పుడు పార్క్ అని కొనుక్కున్నా కదా సార్, నేను అది పక్కల పార్క్ ఉందని కొనుక్కున్నా సార్ నేను. అయితే నేను 2018లో ఎక్కడ మేము 2018లో మేము వేరే కంట్రీ నుంచి బయటకు వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చినప్పుడు పార్క్ అంతా ఎంక్రోచ్మెంట్ అయిపోయిందని మాకు తెలిసింది సార్. అక్కడ అంటే ప్లాట్లు అయిపోయినాయి అనమాట. పార్క్ని ప్లాట్లు చేసిండు వాడు. పార్క్ ఉండే బిల్డర్. అయితే బిల్డర్ పేరు రాధా రియల్టీ. విస్తరం అంటే ఒక 4000 స్క్వేర్ యార్డ్ ఎంత ఉంటుంది సార్? ఒక 3500 to 4000 వరకు ఉంటుంది సార్. टोटल अबाउट 6 plots है సార్. మాకు వచ్చిన ప్రాబ్లం అంటే ఇప్పుడు 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 నేను వచ్చినప్పుడు పార్క్ పోయిందని తెలిసింది సార్ నాకు. ఇప్పుడా కొంచెం మిగిలింది సార్, కొంచెం ఉంది. అయితే మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను వేరే కంట్రీ నుంచి వచ్చిన సార్. నేను వచ్చినాక నాకు ఫస్ట్ తెలిసింది ఏంటంటే లేఅవుట్ నాకున్న లేఅవుట్ కాకుండా కొత్త లేఅవుట్ వచ్చిందనమాట. ఆ కొత్త లేఅవుట్లో నేను ఎక్కడైతే పార్క్ అని కొనుక్కున్నానో అక్కడ ప్లాట్స్ వచ్చేసినాయి సార్. అయితే అందరూ ఏమన్నారంటే అనాథరైజ్డ్ లేఅవుట్, బిల్డర్ ఏమి ఇష్టం ఉంటే అది చేసుకుంటాడు, మనం ఏం చేయలేము అని చెప్పిండు అనమాట. మాకు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉంటాడు కదా, అందరూ అదే చెప్పింది సార్. సో దే మేడ్ మీ ఎట్లా చేసిండ్రంటే యూ కెనాట్ ఫైట్, ఆ పార్క్ గురించి నువ్వు ఫైట్ చేయలేవు అన్నట్టు చేసింది సార్ నన్ను. అయితే సరేలే నా ప్లాట్ని నేను ఫెన్సింగ్ పెట్టుకుందామని చెప్పి మేము ఫెన్సింగ్ పెట్టుకుంటుంటే వేరే వాళ్ళు అది నా ప్లాట్ అని వచ్చిండు సార్. నా ప్లాట్ ఉంటుంది కదా, అది నా ప్లాట్ అని వచ్చిండు. ఏంది అని చూస్తే బిల్డర్ ఏం చేసిండంటే నాది సౌత్ ఈస్ట్ ప్లాట్ తీసుకుపోయి సౌత్ వెస్ట్ లో వేసింది సార్. ఇల్లీగల్ గా రెక్టిఫికేషన్ చేసింది సార్. వితౌట్ అవర్ ఇన్వాల్వ్మెంట్ అవర్ ప్రాపర్టీ వాజ్ చేంజ్డ్ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్ ప్లాట్. జనరల్ గా రెక్టిఫికేషన్ చేసుకోవాలని లేదు సార్. అప్పుడు ప్లాట్ మేము సెక్యూర్ చేసుకుంటాం అన్నప్పుడు అప్పుడు తెలిసింది సార్ మాకు అప్పుడు. అయితే మేము అప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. అయితే మా వెనకాల పార్క్ గురించి కొట్లాడాలా రైట్స్ కోసం అని చెప్పి, లేకపోతే మా ఎగ్జిస్టెన్స్ కోసం కొట్లాడాలా. మేము ఇప్పుడు మా ప్లాట్ అంటే మా ఎగ్జిస్టెన్స్ కదా సార్ అది. వాళ్ళు పెద్ద రౌడీలు సార్, వాళ్ళంతా బిల్డర్స్ అనమాట. మమ్మల్ని చాలా ఇది చేస్తే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్. అయితే పోలీస్ ఆయన ఏమన్నాడంటే నీకు ఈ లేఅవుట్ పోయేసి వేరే లేఅవుట్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ లేఅవుట్ లో నీకు పార్క్ ప్లేస్ లో ఒక ప్లాట్ వచ్చింది కదా, సో నువ్వు పోయి రెక్టిఫికేషన్ చేయించుకో అని చెప్పింది సార్. అయితే అంతకంటే ముందే ఎవరైతే నా ప్లాట్ అని చెప్పి వాళ్ళు అంటున్నారో వాళ్ళు మా మీద కేసు వేసింది సార్, ఇంజక్షన్ ఆర్డర్ కావాలని చెప్పి. సో కేసు ఇంజక్షన్ వాళ్ళకి వచ్చింది అనుకోండి, ఒకవేళ 10-15 years వరకు మేము బుక్ అయిపోతాం ఇంకా. సో ఏం చేసినాం మేము, బిల్డర్ని అడిగినాం ఇట్లా రెక్టిఫికేషన్ చేసుకోమంటుండు పోలీస్ ఆఫీసరు, చెయ్యండి అంటే చేస్తా అన్నాడు సార్ ఆయన. అయితే ఇంతకు ముందుకు మా ప్లాట్ ని చేయడానికి గల కారణం ఏంటంటే బౌండరీస్ వాళ్ళ రూల్ ఏంటంటే ఫస్ట్ ఏమో పార్క్ ఉందని చెప్పి అమ్ముతారు సార్. అమ్మినప్పుడే వాళ్ళు కొన్ని ప్లాట్ నెంబర్స్ మిస్ చేస్తారు. వెంచర్ లో ఒక 5-6 ప్లాట్ నెంబర్లు మిస్ చేస్తారు అనమాట. అంటే వాళ్ళకి ముందే ప్లాన్ ఉంటుంది అనమాట, ఈ పార్కుల తర్వాత మేము ప్లాట్లు వేస్తాము, ఆ ప్లాట్ నెంబర్లతోనే ఫిల్ చేస్తామని చెప్పి. అయితే మాకు ప్లాట్ అమ్మినాక ఈ రెక్టిఫికేషన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే పార్క్ అని తీసుకుపోయి బౌండరీ చేంజ్ చేసేస్తారు సార్ వాళ్ళు. Rectification document is used for changing the boundaries, for illegal boundaries. That is how the government is using. People are using it. ఇప్పుడు కూడా నేను ఏదైతే దొంగలని చెప్తున్నానో, ఎంక్రోచర్స్ అని చెప్తున్నానో, వాళ్ళకేమో మదర్ డాక్యుమెంట్ లో మీకు ఓపెన్ స్పేస్ అని ఉంటుంది, దాన్ని తీసుకుపోయి ఏం చేస్తారు సార్, సేల్ అని చెప్పి అమ్ముతారు. మీకు అమ్మినప్పుడు ఏమవుతుంది, సేల్ అని అమ్మినప్పుడు ఏం కావాలి, మీకు మాకు ఓనర్షిప్ చేంజ్ కావాలి అంతే. సేల్ డీడ్ లా బౌండరీ షుడ్ నాట్ చేంజ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ స్పేస్ తీసుకుపోయి 25 feet రోడ్ అని రాసేసుకుంటారు.
అన్ని ఇంత మొత్తం నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు అన్నీ అవే సార్. అయితే ఏం కావాలంటే అట్లా అయినప్పుడు నేను కొట్లాడి నేను రెక్టిఫికేషన్ చేయించుకున్నా సార్. ఆ రెక్టిఫికేషన్ లో ఆ పార్క్ అనేది పోయి ప్లాట్ వచ్చిందనమాట ఇప్పుడు. అయితే ఆ ప్లాట్లలో ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఎల్ఆర్ఎస్ తెచ్చుకున్నారు సార్. వాళ్ళు ఎల్ఆర్ఎస్ తెచ్చుకున్నారు. అయితే ఆ ఎల్ఆర్ఎస్ కూడా ఇవ్వకూడదు సార్ వాళ్ళకి. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ ఓపెన్ స్పేస్లలో కానీ పార్కులలో కానీ మీకు ప్లాట్లు అయితే వాటికి మీకు ఎల్ఆర్ఎస్ ఇవ్వద్దు మీకు. కానీ దట్స్ ద రూల్, హెచ్ఎండే రూల్ అనమాట. ఏదైనా ఒక ప్లేస్ పార్క్ లో కానీ నీటిలలో కుంటల్లో కానీ చెరువుల్లో కానీ ఓపెన్ స్పేస్లో కానీ మీరు ఒక ప్లాట్ అవుతున్నప్పుడు ఇవ్వకూడదు అనమాట వాళ్ళు. సో అది ఇచ్చేసింది సార్ వాళ్ళు. అక్కడ ఇచ్చేస్తే కూడా మేము ఏమనలేదు సార్ మేము. అయితే ఆ ఎల్ఆర్ఎస్ కి ఒక సైడ్ రోడ్డు ఇంకొక సైడ్ ఓపెన్ స్పేస్ అని చూపిస్తారు సార్. అయితే మాకు ఓపెన్ స్పేస్ అని ఉంది కదా, దీనిలో బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి మేము మున్సిపాలిటీకి కంప్లైంట్ పెట్టినాం సార్. ఎందుకంటే కొంచెం ఒక ట్రయాంగిల్ లాగా ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఆ ఓపెన్ స్పేస్ మా ఇంటికి బ్యాక్ సైడ్ లో మిగిలిపోయిన ఓపెన్ స్పేస్ అనమాట. అక్కడ నుంచి మేము యాక్చువల్ ఓపెన్ స్పేస్ పార్క్ కొంచెం ఉంది సార్ వెనకాల, దాన్ని మేము యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అయితే అది మొత్తం ఎంక్రోచ్ చేసి ఇల్లు కట్టేసింది సార్ వాడొకడు మొత్తము. మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటలేరు. ఎందుకంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ మీద యాక్షన్ తీసుకోవాలి కదా సార్. అయితే ఆ ఎల్ఆర్ఎస్ మీద కంప్లైంట్ ఇచ్చినాం సార్ మేము. ఇక్కడ ఓపెన్ స్పేస్ అని ఉంది, మీరు పర్మిషన్ ఇవ్వద్దు అంటే రివోక్ చేసి సార్ కొన్నదే ఇట్లా ఉన్నది ఇట్లా అయింది సార్. ఇట్లా అయినప్పుడు మళ్ళీ ఇట్లా ఇచ్చిండ్రు. మాదే కట్టుకుంటాం కదా సార్ మేము. కట్టుకుంటాం కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే మా రెక్టిఫికేషన్ లో పార్క్ వెళ్ళి ప్లాట్ వచ్చింటది అనమాట. ఎందుకంటే దానికి నేనేం చేయలేకపోయినా. అప్పుడున్న లేఅవుట్ అదంట వేరే వాళ్ళకి అందరికి అమ్మేసిండ్రు. సౌత్ వెస్ట్ అయింది. Again, for that issue also, the other guy, he filed a case against us. వచ్చింది. అయితే ఒక ప్లాట్ వచ్చింది కదా సార్ మా దాంట్లో. పార్క్ ఎంక్రోచ్మెంట్ గురించి మేము ఫైట్ చేస్తున్నాం సార్. అయితే ఆ పార్క్ ఎంక్రోచ్మెంట్ కూడా మేము పెద్ద పార్క్ ఎంక్రోచ్మెంట్ మీద కంప్లైంట్ చేయలేదు సార్. చిన్నది ఒకటి స్పేస్ మిగిలింది అనమాట. అంటే మొత్తం ఇల్లీగల్ డాక్యుమెంట్ సార్ ఇక్కడ. అంటే ఇది హెచ్ఎండే లేఅవుట్. అంటే హెచ్ఎండే లేఅవుట్ చేయించాలి సార్, కానీ చేయించకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ స్పేస్ అన్ని తినేస్తారు సార్. మొత్తము తినేసి ఇప్పుడు మాకు ఎల్ఆర్ఎస్ కావాలనుకోండి, ఎల్ఆర్ఎస్ మళ్ళీ ఓపెన్ స్పేసెస్ చార్జెస్ ఫైన్ చేస్తారు. ఎందుకంటే అవన్నీ కాదు సార్, అవన్నీ అనాథరైజ్డ్ లేఅవుటే సార్. ఇది అనాథరైజ్డ్ లేఅవుట్ కాబట్టి మీరు ఎల్ఆర్ఎస్ తీసుకోవాలి. నువ్వు ఎల్ఆర్ఎస్ తీసుకోవాల్సినప్పుడు నువ్వు ఇచ్చిన ఎల్ఆర్ఎస్ యాక్చువల్ గా దొంగ ఎల్ఆర్ఎస్. నువ్వు ఆ ఎల్ఆర్ఎస్ కూడా అగేన్స్ట్ గా నువ్వు మళ్ళీ బిల్డింగ్ పర్మిషన్లు ఎట్లా ఇస్తావు? నువ్వు చేసిన పనే ఇల్లీగల్. ఫస్ట్ పార్క్ లో ప్లాట్ రావడమే ఇల్లీగల్. ఆ వచ్చిన ప్లాట్ కి ఎల్ఆర్ఎస్ రావడం కూడా ఇల్లీగల్. ఆ ఎల్ఆర్ఎస్ ఇల్లీగల్ కి మళ్ళీ నువ్వు బిల్డింగ్ పర్మిషన్ అలాగే అగైన్ గా మళ్ళీ ఎట్లా ఇస్తావు సార్? నువ్వు ఇల్లీగల్ దానికి ఇల్లీగల్ ఎన్ని ఇల్లీగల్ అని ఫైట్ చేయాలి సార్ ఇక్కడ? మళ్ళీ ఆ ఇల్లీగల్ దానికి మళ్ళీ కోర్టు వయలేషన్లు మళ్ళా మా ప్లేస్ లో కట్టుకున్నాం సార్. పార్క్ ఎంక్రోచ్మెంట్ పార్క్ ఎంక్రోచ్మెంట్ గురించి మేము హైడ్రా దగ్గరికి వెళ్ళినప్పుడు హైడ్రా వాళ్ళు యాక్ట్ చేయాలి కదా సార్. ఇప్పుడు గోడ ఒక దాంట్లో కూడా ఇప్పుడు హైడ్రా వాళ్ళు స్టేట్మెంట్లు వేసుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా పని వేస్తారా? జానడి పెద్ద స్థలం కోసము కూడా బిల్డర్లు వదలట్లేదని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తారు సార్ హైడ్రా. అంటే బిల్డర్లు అనేటోళ్ళు జానడి పెద్ద స్థలాన్ని కూడా వదలట్లేదని చెప్పి, మరి మేము జానడి పెద్ద స్థలం కోసం ఏం కొట్లాడుతుంటే మళ్ళీ మా కంప్లైంట్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు సార్ వాళ్ళు? అంటే కాదు సార్, ఇప్పుడు నా ప్లాట్ కి 40 feet రోడ్ అని సార్, నా ప్లాట్ కి 40 feet రోడ్ అని ఉంటుంది సార్. అది ఒక సైడ్ ఏమో 40, ఒక సైడ్ ఏమో 16 ఉంది సార్. ఎందుకంటే మా లేఅవుట్ అనేది నేరోగా వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు పక్కన వేరే కాలనీ ఉంటుంది, మాది వేరే కాలనీ. అంటే మా ప్లాట్ ని ఇప్పుడు నా ప్లాట్ నేను కొనుక్కున్నది ఏంటి సార్? నేను ఎందుకు కొనుక్కున్నా అంటే పార్క్ ఉందని చెప్పి, డెడ్ ఎండ్ ఉందని చెప్పి నేను కొనుక్కున్నా సార్. ఈ రోజు నేను ఏ స్టేజ్ లో ఉన్నా అంటే ఒక 4 కేసులు ఫైట్ చేస్తున్నా. 4 కేసులు ఫైట్ చేస్తున్నా. ఇంకా 2 కేసులు వేయాలి నేను. నాకు ఇచ్చిన ఫుట్పాత్ మార్కింగ్లు మొత్తం డిస్ట్రాయ్ చేసిండ్రు. నాకు ఇచ్చిన ఎలక్ట్రిక్ పోల్లు మొత్తం డిస్ట్రాయ్ చేసిండ్రు. ఇప్పుడు నాకు అసలు ఫర్గెట్ అబౌట్ పార్క్, నాకు అసలు రోడ్డు కూడా లేదు సార్ ఇప్పుడు అక్కడ.
నాకు అసలు రోడ్డు కూడా లేదు. ఇప్పుడు నా ఇంటి మీద నేను గేట్ పెట్టుకోవాలంటే కూడా నేను ప్రతి దానికి నేను ఇప్పుడు ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద 100 అండ్ ఆ 100 వాళ్ళు కూడా మొత్తం దే ఆర్ నాట్ యాక్టింగ్ అనమాట. 16 feet ఉంది సార్ కార్నర్ లో. ఇప్పుడు ఇప్పుడు చూపించడం మాత్రం 40 feet చూపిస్తుంది సార్. 40 feet చూపించినప్పుడు నీకు రోడ్డు లేనప్పుడు నువ్వు ఫోటోలా ఇగో ఇక్కడ ఈ కార్నర్ ప్లాట్ ఉంది, ఈ కార్నర్ ప్లాట్ ఉంది, ఇక్కడ ఈ గోడ కులగొట్టేసింది. అడిగితే చూపిద్దాం మరి. ఇక మీకు రోడ్ అనేది కూడా అలైన్మెంట్ ప్రకారం వెళ్ళాలి కదా సార్ మీకు రోడ్స్ అనేవి. ఇప్పుడు ఇది లేఅవుట్ లో రోడ్ ఎట్లా ఉంది సార్, స్ట్రైట్ గా ఉంది కదా మీకు అక్కడ.